వెనకరా బాబు పంపి మేడం 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 పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ కమిషనర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ సాధారణ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. గౌరవ బీసీ మరియు గౌరవ డైరెక్టర్ గారు శివ గారికి సాధారణ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. గౌరవ డైరెక్టర్ గారు గౌరవ బుచ్చిరాజ్ గారికి క్రీడా సౌకర్యాలు ఆరోగ్యమే సాక్షాత్కరించే విధంగా మన రాష్ట్ర యువతకు పెద్ద అవకాశాలు అందించేందుకు బంగారు అవకాశం కార్యక్రమం మన ముందుకు ఏర్పాటు చేయడం. విజయవాడకు ఒక శోభ. ఈ వారంలోనే అమరావతికి చట్టబద్ధత రావడం, అదే టైంలోనే విజయవాడ ప్రజల యొక్క గుండె చప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే మున్సిపల్ శాఖ నిధులతో సుమారుగా 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. దానిలో భాగంగానే 60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయానికి కారణమైన మా స్పోర్ట్స్ చైర్మన్ గారికి, మా ఎండీ గారికి, అలాగే స్థానిక ఎంపీ గారికి, శాసనసభ్యులందరికీ ఆంధ్ర రాష్ట్ర క్రీడారంగ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి క్రీడాలోకాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే గర్వంగా చెప్తున్నాం,
ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియన్ ఈరోజు వాళ్ళ యొక్క సంవత్సరం 100 నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లోనే కాకుండా వాళ్లకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మా ఎంపీ గారు చిన్ని గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. శాప్ కు ఒక వెన్నుండి మేము ప్రోత్సహిస్తామని చెప్పడం మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వారి తరపున కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనలో వారి యొక్క పాత్ర కూడా ఉంటుందని రాబోయే కాలంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై అమరావతి, జై చంద్రబాబు. ముఖ్యంగా ఇలాంటి శుభ పరిణామంలో, ఇలాంటి శుభదినంలో వారి గురించి మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మా యొక్క అందరి యొక్క సమిష్టి కృషితో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనైతేనేం, అలాగే పేద క్రీడాకారుల విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తా ఉంటే, ఆ రోజు మేము చెప్పినా చెప్పకపోయినా ఆడుదాం ఆంధ్ర అనే విషయంలో ఎంత పొరపాట్లు జరిగాయి, ఎంత కుంభకోణం జరిగిందో పత్రికా మిత్రులు, మీడియా సోదరులు మీ అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు ఎప్పుడు వారి సమక్షాన్నే 2 ఉభయ సభల్లో, శాసనసభలో, శాసన మండలిలో దీని గురించి అడగడం, దీన్ని ఒక ఉన్నత స్థాయి కమిటీకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కొన్ని మీడియా ఛానల్లో కూడా చూడడం జరిగింది. 3000 పేజీలతో నివేదిక వస్తుందని చెప్పి మీడియా సోదరులు అంటున్నారు. ఏ తప్పు చేయకుండానే 3000 పేజీలతో నివేదిక ఎక్కడైనా వస్తుందా అని అడుగుతున్నా. తప్పకుండా పేద ప్రజల యొక్క రక్త మాంసాలు తిన్న ఆ రోజు అధికారులు అయితేనే, ఆ రోజు రాజకీయ రంగంలో ముసుగులో ఉండి పనిచేసిన మంత్రులు అయితేనే, షాప్ లో పనిచేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. కేవలం శిక్షే కాదు, ఆ పేద క్రీడాకారుల యొక్క ఉసురు కూడా వాళ్ళ మీద పడే పరిస్థితి రేపు రాబోయే కాలంలో ఉంటుందని తెలియజేసుకుంటూ, మేము ఈ రోజు ఎక్కడ రాజకీయాలను ప్రోత్సహించడం లేదు. ఈ రోజు మా శాప్ బోర్డు నుంచి, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వరకు, అలాగే మాకు సంబంధించి ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ రాజకీయ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ముందుకెళ్తున్నామని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఎక్కడ మాట ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే ముఖ్యమంత్రి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ఇదే అమరావతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టల పుటంలో చేరుస్తానని మాట ఇచ్చాడు. ఈ రోజు చట్టబద్ధత చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అలాగే దీన్ని ప్రోత్సహించిన నరేంద్ర మోడీ గారికి యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై అమరావతి, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.